మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడించాలనుకున్నప్పుడు నీ మాత్రం మాటలు మాట్లాడించుకోవటం మాకు చేతకాక కాదు, మాట్లాడలేకను కాదు. ఇప్పుడున్నటువంటి నా మీద పోటీ చేస్తున్నటువంటి ఆంజనేయులు నా డొక్క చీల్చి డోలు కడతారంట. మాట్లాడుతుండు. ఓకే, నువ్వు డోలు కడతావు, రైట్. దుర్యోధనుని గనక తొడలు ఎర్రగొట్టినట్టు ఎర్రగొట్టకపోతే నా మేషం అని మా 4 సార్లు మేషం మీద చేయబెట్టడం చేత కావాలా? మేషం ఇలా రా, నువ్వు రా, రేపు నువ్వు నిజమైనటువంటి వాడివైతే నువ్వు రా, నేను వస్తాను, వీళ్ళందరూ అవసరం లేదు. నువ్వు నా తొడలెరగొడతావు, నేను నిన్ను తన్నితే ఆడబోయి పడతావు. ఇక భాష మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడగలను. నీ ఎంపీ ఆంబోతున్నావు, నువ్వెవడు రా అసలు? నువ్వెంతరా నువ్వు ఆఫ్టర్లు కాడివి అని నేను అనాలనుకుంటే కాసేపు పట్టదు. నిన్ను తంతాననే మాట అనాలనుకుంటే కాసేపు పట్టదు. నా ఎదురున్నది కూడా చేయలేవు. నువ్వు ఒక్కటి ఆలోచించుకో. మాటలు మాట్లాడటం, సభ్యతగా మాట్లాడటం నేర్చుకోండి. ఎవడైనా సరే ఎంతవరకు మాట్లాడతారో అంతవరకే మాట్లాడండి. నేను కాదల్లా. ఆంబోధ్ అనే మాట ఇతను ఈ కృష్ణదేవరాయలు అనేవాడు మాట్లాడాలా. మీరు నవ్వుతా ఒక అనామకుడి చేత బూతులు మాట్లాడిస్తారా? బూతులు మేము మాట్లాడవా? నేను ఎవరి చేతన్నా మాట్లాడి నేనే మాట్లాడతాను. నిజంగా నువ్వు మగోడు అయితే రెడీ. నా తొడలు నువ్వు కొడతావో, నీ రొమ్ములు పగలు తంతాను, తెలుసుకున్నారా? మాటలను మీరు మాట్లాడిన మాత్రం మాట్లాడలేమనుకుంటే పొరపాటు. ఎంతవరకు మాట్లాడతావో అంతవరకు మాట్లాడు కృష్ణదేవరాయలు. మొన్న కూడా రోసే విగ్రహం కాడికి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఏందిరా మీరు చేసేదని అంటే ఎంతసేపు పట్టింది? నువ్వు చేయగలవా? రొమ్ముల సించుతావా? వాడు ఈడు అని మాట్లాడితే నేను మాట్లాడరా మిమ్మల్ని? 100 సార్లు అంటా, నువ్వు 200 సార్లు అంటావు నన్ను, నేను 400 సార్లు అంటా. ఉపయోగం ఏమనుందా? నువ్వు నా తొడలు ఎరగట్టగలవా? నేను తొడగొడుతుంది ఆడా, నేను తొడగొట్టింది ఆడా. మీకు ఆ తొడగొట్టే సంస్కృతి మీ నాయకులది, మీది. నేను ఏడా తొడగొట్టలేదు. నా తొడలు ఎరగొడతానని నా తొండ ఎరగొట్టు నువ్వు. నిజంగా నేను ఇప్పుడే చెప్తున్నాను. వాడు అమ్మటుండోడు రండి, ఇద్దరు కలిసి రండి. ఆ ఎంపీ నువ్వు ఇద్దరు రండి. ఏమనుకుంటున్నారు? ఎలా పడితే అలా నోటికి వచ్చినట్టు మాట్లాడతారా?